ఖచ్చితంగా. పైన పేర్కొన్న అంశాలను మరింత ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేద్దాం. రిషబ్ పంత్ ఒకే మ్యాచ్లో 3 సంచలన రికార్డులు. ఎస్ఆర్హెచ్తో పోరులో చరిత్ర సృష్టించేందుకు సిద్ధం. క్రికెట్ అభిమానులారా, మీ హృదయాలను వేగంగా కొట్టుకునేలా చేసే వార్త ఇది. విధ్వంసక బ్యాటింగ్కు మెరుపు వేగంతో వికెట్ల వెనుక కదులుతూ అద్భుతమైన క్యాచులు పట్టే రిషబ్ పంత్ రాబోయే ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో అరుదైన రికార్డుల సునామీ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాణాంతక ప్రమాదం నుంచి ఫీనిక్స్లా తిరిగివచ్చిన ఈ యంగ్ సెన్సేషన్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా తన తొలి ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు రికార్డుల పుస్తకాల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. బౌండరీల మోత మోగించనున్న పంత్ తొలుత బ్యాట్తో చేసే విధ్వంసం గురించి మాట్లాడుకుందాం. పంత్ కేవలం 8 ఫోర్లు కొడితే చాలు. టీ20 క్రికెట్లో భారతదేశంలో 350 బౌండరీలు బాదిన 7వ భారతీయ వీరుడిగా నిలుస్తాడు. ఊహించండి, బంతి బౌండరీ లైన్ను తాకుతుంటే స్టేడియం ఎలా హోరెత్తిపోతుందో. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో తనదైన ముద్ర వేస్తూ మరో 4 ఫోర్లు సాధిస్తే 300 బౌండరీలు కొట్టిన 25వ ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ ఫీట్తో లెజెండరీ వికెట్ కీపర్ సాహాను దాటేసి గిల్తో పోటీపడే అవకాశం అతనికి ఉంటుంది. పంత్ బ్యాట్ జులిపిస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే. వికెట్ల వెనుక మెరుపు వేగం. ఇక వికెట్ల వెనుక పంత్ చేసే మాయాజాలం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఇప్పటికే 98 డిస్మిసల్స్తో 74 క్యాచ్లు, 23 స్టంపింగ్లు అదరగొడుతున్న ఈ యంగ్ డైనమైట్ మరో 2 డిస్మిసల్స్ సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో 100 డిస్మిసల్స్ పూర్తి చేసిన 4వ వికెట్ కీపర్గా చరిత్రపుటల్లోకి ఎక్కుతాడు. ధోనీ, కార్తీక్, సాహాల వంటి దిగ్గజాల సరసన పంత్ పేరు చేరడం నిజంగా గర్వించదగ్గ విషయం. కాబట్టి క్రికెట్ ప్రేమికులారా, మీ కళ్లప్పగించి చూడండి. రిషబ్ పంత్ రాబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో బ్యాట్తో బౌండరీలు బాదుతూ, గ్లౌస్తో వికెట్లు కూల్చుతూ రికార్డుల మోత ముగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, చరిత్ర పునరావృతమయ్యే అద్భుత క్షణం.